వేయలేదు. పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు, పోలీసు వాహనాలని ధ్వంసం చేసినప్పుడు, మీడియా మిత్రుల్ని వెంటబడి కార్లలో కూర్చుంటే కార్లను పగలగొట్టి కొట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని హింసించాలని కొట్టాలనేది భారత ప్రభుత్వం కానీ భారత పోలీసుల ఉద్దేశం కానీ కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్లు జరిగినాయని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చి మరి ఆ పేపర్ లీక్లు జరిగినప్పుడు బీజేపీ ఏం చేసింది మరి అప్పుడు? ఎప్పుడు పేపర్ లీక్ జరిగినా పాలకపక్షం చేసినటువంటి తప్పుని అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఎండగడుతుంది. ఆ రోజు మేము పాలకపక్షంగా ఉండుంటే మేము ఎంక్వైరీకి ఆదేశించినాం. కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. అది నడ్డా గారు ఇచ్చినటువంటి లిస్ట్ సారాంశం. దేర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. ఎంపిక అయినటువంటి లీడర్లకి, ఎంపీలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ద ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ద లోక్ కళ్యాణ్ మార్గ్, ద ప్లాట్ఫామ్ ఈజ్ పార్లమెంట్. అరే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వచ్చి పార్లమెంట్లో చర్చ ప్రారంభించు. మైక్ కట్ చేయకుండా ఏం మాట్లాడతావో ఇస్తాం అవకాశం. నీకు చాలాసార్లు ఎల్ఓపిగా నీకు మాట్లాడమని అవకాశం ఇస్తే యూ నెవర్ స్పోక్ ఆన్ ద సబ్జెక్ట్. ఓసారి శివుడు అంటావు, ఓసారి మహాభారతం అంటావు, ఓసారి ఇంకోసారి అంటావు, ఓసారి కుస్తీ పోటీల గురించి మాట్లాడతావు. దిస్ ఈజ్ ద వే హౌ ద ఎల్ఓపి స్పీక్స్. మేము మైక్ ఇస్తాం, రమ్మంటున్నాం, చర్చ ప్రారంభించమంటున్నాం. నువ్వు కూడా అదే అడుగుతున్నావు కదా. చర్చ ప్రారంభించిన తర్వాత ఇఫ్ ద అలిగేషన్స్ లెవెల్డ్ అగెన్స్ట్ ద మినిస్టర్ ఆర్ హై దెన్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఏ డిసిషన్. చర్చ లేకుండా ఎట్లా సాగు చేస్తావు నువ్వు? ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే ఉరి శిక్ష వేసిన ముద్దాయిని కూడా ఉరి తీసే కంటే ముందు రోజు నీ చివరి కోరిక ఏంది అని అడుగుతుంది. అరే నువ్వు సాగు చేయాలంటున్నావు కదా, చెప్పు, కారణాలు చెప్పు. ఎల్ఓపి యూ కమ్ బిఫోర్ ద పార్లమెంట్ అండ్ స్పీక్. మాట్లాడి చెప్పు మేము చేసిన తప్పులేంది, అసలు నీకు లీకేజ్ అంటే ఏంది, దొంగతనం అంటే ఏంది, ఈ రెండింటి మధ్యలో ఏమైనా తేడా తెలిస్తే యూ ప్లీజ్ కమ్ టుమారో టు ద పార్లమెంట్ అండ్ అడ్రస్ ఆన్సర్ మై క్వశ్చన్ అట్లీస్ట్. అయోధ్యలో విరాళాల చోరీ జరిగితే చంపత్రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు నైతిక బాధ్యత తీసుకోవట్లేదు? ఇక్కడ లీక్ కాలేదు కాబట్టి చేయట్లేదు. దొంగతనం వేరు, లీక్ వేరు. అక్కడ కూడా దొంగతనం జరిగింది కాబట్టి అరెస్టులు జరిగినాయి. మా ప్రభుత్వమే ఉంది, మేమే సిట్ వేసినాం, మేమే అరెస్ట్ చేసినాం. మీరు అంత ఆగమాగం కావాల్సిందేముంది? దొంగతనం జరిగితే దొంగతనం జరిగింది, దొంగ ఎవడో దొరకబట్టిన లోపలేసినాం. మీరేసిరా, కాంగ్రెస్ వాళ్ళు వేసిరా, సమాజ్వాదీ వాళ్ళు వేసిరా? మేమే వేసినాం. యోగి ఆదిత్యనాథ్ గారే సిట్ వేసిర్రు, విచారణ జరుగుతుంది. ఊరన్నాక అందరు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. మీ దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, మీ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. దానికి ఎవరేం చేస్తారన్నా? వ్యవస్థలో అన్ని రకాల వ్యక్తులు ఉంటేనే వ్యవస్థ అవుతుంది. వ్యవస్థను పట్టుకొని వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అంటే అందరు ఉంటారు. తప్పు చేసిండు ఒకడు. అరే తిరుపతి పోతూ ఒక ఆయన మాలలుండి అలా దేవుని విగ్రహం ఎత్తుకొని పోయి పరిగెడుతున్నాడు. ఈజ్ ఇన్ మాల, మీదున్న కండువా తీసి దేవుని విగ్రహం మీద వేసుకొని ఎత్తుకొని పోతున్నాడు. సీసీటీవీలలో చూసి దొంగలు దొరకబట్టిర్రు. మరి నువ్వు భక్తునివే కదా, ఎట్లా ఎత్తుకపోయినావంటే? సో ఆయన బుద్ధి ఆ నిమిషం భగవద్గీతలో ఏం చెప్తాడంటే కర్మానుసారే బుద్ధి అని చెప్తాడు. అట్లుంది కర్మ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ కర్మ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల నడవాల్సిన కర్మ ఉన్నది కాబట్టి, వాళ్ళతోటి ఏం అయితలేదు కాబట్టి, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో పేరు వాళ్ళకి ఏడొస్తుందో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినట్టు ఇంకో పార్టీ ఏడొస్తుందో అని భయపట్టి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ఈయన పోయి రోడ్ల మీద దొరుకుతుంది.